రాజానగరం నియోజకవర్గం కోరుకొండ జెడ్పీటీసీ కరి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నూతన మేనిఫెస్టో వలన రాష్ట్ర ప్రజలకు ఇంకా మేలు జరుగుతుందని తెలియజేస్తూ రాజానగరం నియోజకవర్గం జగ్గంపూడి రాజా సుమారు 45,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని తెలియజేశారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మన కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో మరి కోరుకొండ మండలం జెడ్పీటీసీ కరి నాగేశ్వరరావు గారు మన ముందున్నారు. వారి మాటల్లో మరి ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, మరి వారు ఇక్కడ జడ్పీటీసీగా ఉన్నారు. వారి మాటల్లో ఇక్కడ రాజకీయం వేడి ఎలాగున్నదనే విషయంపై వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఎన్నికల సమయం మరి కొద్ది రోజుల్లోనే ఉంది. మరి నిన్న కూడా పోటీ చేసిన వ్యక్తులందరికీ కూడా గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. మీ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వానికి నుంచి వైఎస్ఆర్ అభ్యర్థిగా పోటీ చేసిన జగ్గంపూడి రాజా గారికి నెంబర్ 1గా కూడా మనకు వచ్చింది. సార్ మీకు ఇక్కడ రాజకీయం మరి ఇక్కడ చాలా మంది సుమారు 13 మంది 12 మంది ఇక్కడ పోటీ చేస్తున్నారు. వీళ్ళందరి మధ్యలో మీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా పోటీ పడగలదనుకుంటున్నారు? మీరు అన్న మాటలోనే ఫస్ట్ అన్నారు కదా, ఈ ఫస్ట్ ర్యాంక్లోనే ఆయన ఫస్ట్గానే ఉంటారు. మాకు ఫస్ట్ తప్ప రెండోది ఎవరికి ప్రజలకు ఎవరికి కనపడదు. ఆ ఫస్ట్ నెంబర్ 1 స్థానంలో రాజా గారు ఉన్నారు కాబట్టి రాజా గారు అగ్రస్థానంలో ఉంటారు. ఆయన ఏమాత్రం జంకకుండా ఆ 45,000 మెజార్టీతో ఆయన గెలుస్తారని ఈనాడు కూడా అదే మేము చెప్తున్నాం. అంటే గత ఎన్నికలు జరిగిన తర్వాత రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధి పార్టీలో నెంబర్ 1 5వ స్థానంలో ఉన్నారని అప్పుడు అన్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ ఏదన్నా ఆ స్థానం ముందుకు వస్తుందా ఏంటి? 5వ స్థానం కదండి. గత కొన్ని నెలల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం చెప్తున్నారు మీరు. ఇది మళ్ళీ 5వ స్థానం. ఇప్పుడు ర్యాంక్ చూస్తే 3వ స్థానంలో వచ్చి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ 1 స్థానంలోకి మళ్ళీ ఆయన వచ్చిన నెంబర్ 1 స్థానంలోకి వచ్చేస్తుంది. సార్ మీరు రాజానగరం నియోజకవర్గంలో ఎంత గట్టిగా మీరు చెప్తున్నారు, ప్రతిపక్షాలు కూడా ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమితో ఏకమయ్యి మరి పోటీ చేస్తుంది. అంటే ఆఖరికి సిపిఎంఎల్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ కూటమితోనే బలపరుచున్నారు. ఇంతమంది బలమైన వాళ్ళందరూ కూడా ఒకటే వస్తున్నారు. మీరు ఎలాగా తట్టుకోగలరనిపిస్తుంది? ఈజీగా తట్టుకుంటామండి. ఏంటంటే మా రాజా గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రతి ఇంటి ఆడబడుసు కానీ, ఒక కార్యకర్త కానీ, ఒక ఓటర్ కానీ ప్రతి ఒక్కరు ఆయన చేత ఏదో రకంగా పని చేయించుకొని ఉన్నారు. ఆతల వ్యక్తుల చేత ఏ పని ఎప్పుడూ చేయించుకోలేదు. కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో గెలవడానికి అవకాశం ఉంది తప్ప ఎంతమంది కాదు, మీరు చెప్పిన 10 మంది కాదు 100 మంది కలిసి వచ్చినా ఆయనతో ఆ మెజార్టీని ఏమాత్రం తగ్గించలేరు. అంటే రాజానగరం నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి ఏమాత్రం వీస్తుందని మీరు అనుకుంటున్నారు? హై స్పీడ్ అండి. ఇంక అందులో ఏమాత్రం కాదు. ఫ్లైలో పెట్టేసి తిరిగేస్తూ ఉంటుంది, ఇంకా ఆగదు. అది ఫుల్ స్పీడ్లో తిరుగుతుంది, అందులో తేడా లేదు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోనే జగ్గంపూడి రాజా గారికి ఇక్కడ ప్రతిపక్ష నాయకులు కొంతమందికి గట్టి పోటీ ఇస్తున్నారని ప్రతి గ్రామంలోనూ తెలుస్తుంది. అలాగే మీ దోసకాయలపల్లి గ్రామంలో కూడా తెలుస్తుంది. మీరేమంటారు? జస్ట్ ఇప్పుడే 1:30కి దోసకాయలపల్లిలో అక్కడ కొద్దిగానే ఉన్నారు వాళ్ళు జనసేన. ఆ జనసేన అధ్యక్షుడు అక్కడ అది వీరబాబు అన్న వ్యక్తి, కాపులు అతను వీరబాబు వ్యక్తిని అక్కడ జనసేన అధ్యక్షుడిగా ఉన్నవాడిని ఇప్పుడే మా పార్టీలోకి వచ్చి మా ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారో వెతికి వచ్చి ఆయన సమక్షంలో ఇంటికెళ్ళి తీసుకొచ్చింది కాదు, ఆయన సమక్షంలో వచ్చి జాయిన్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మయంగా మేము మా ఆధ్వర్యంలో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. స్వయంగా ఆయన వచ్చి. అంటే మీ అక్కడ ఇంకా జనసేన అన్నది లేదు. జనసేన పార్టీ నుంచి ఒకరే జాయిన్ అవుతున్నారు, కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి కూటమిలోకి చాలా మంది జాయిన్ అవుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు మా ఊరు అడిగారు కదా, మా ఊరు ఎవరైనా జాయిన్ అయింది ఎవరైనా చూపించండి, దాఖలానే ఉన్నాయేమో. ఎక్కడన్నా జనసేన పార్టీలో వైఎస్ఆర్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు ఒక్కడన్నా పేరు చెప్పండి. నేను కావాలితే అనేక మందిని నేను తీసి పెడతాను. మీరు కాపులు అని కులభావంతో వాళ్ళు జనసేన పార్టీ అంటున్నారు. 550 మంది మా ఊర్లో ఉన్నారంటే తూర్పు కాపులు అయితే పెద్ద కాపులు అయితే. వీళ్ళు 550 మందిలో కనీసం 150 ఓట్లు పట్టుకెళ్ళమని చూస్తాను. అవి వాళ్ళు కులభావంలో ఉన్న ఓట్లని. అది సార్ ఇప్పుడు మరి రాజానగరం నియోజకవర్గంలో ఇంక సమయం దగ్గరకు ఉంది. మీ గ్రామంలోనే జగ్గంపూడి రాజా గారికి ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? మాది సుమారు 1500 మెజార్టీ వస్తుంది. అంటే మీ ఓటింగ్ ఎంత సార్? మీ గ్రామం ఓటింగ్ 4300 ఓటింగ్, 3500 పోల్ అయితే 1500 ఓట్లు మెజార్టీ మాకే వస్తుంది. అంటే రాజానగరం నియోజకవర్గంలో దోసకాయలపల్లి గ్రామానికి జగ్గంపూడి రాజా గారు అభివృద్ధి చేశారు అనే మాట వాస్తవం.
అది నిజం. అనేక రకాల అభివృద్ధి చెప్తా అంటే అరగంట చెప్పినా చాలానంత అభివృద్ధి చేశారు ఆయన. ఇంత అంతా కాదు, అనేక రకాలు గతంలో మీకు చెప్పాను, మళ్ళీ వివరించమంటే మళ్ళీ వివరిస్తాను. కానీ మీకు చెప్పాలంటే గతంలో కొన్ని కోట్ల రూపాయలకి రోడ్లు వేశారు, కొన్ని కోట్ల రూపాయలతో డ్రైన్లు వేశారు, ఇంకా కొన్ని కోట్ల రూపాయలతో వివిధ రకాల ఆర్బీకేలని, హెల్త్ క్లినిక్లని, సచివాలయాలని, లైబ్రరీస్ అని, ఈ మాకు కమ్యూనిటీ హాల్స్ అని, అలా నాడు నేడు స్కూల్ అని అనేక రకాల కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగింది మా ఊరు. దాన్ని బట్టి రాజా గారు నన్ను వదులుకుంటే మాకు పుట్టగతులు ఉండవు, మాకు కానీ మా ప్రజలకు కానీ. మరి చూశారు కదండి, రాజానగరం నియోజకవర్గంలో మరి జక్కంపూడి రాజా గారిని వదులుకుంటే మనకి పుట్టగతులు ఉండవని కూడా మన జడ్పీటీసీ కరుణాకర్ గారితో అంటున్నారు. అంటే చూద్దాం, మరి ఎంతో టైం లేదు, సమయం కూడా దగ్గర పడింది, ఎన్నికల సమయం కూడా దగ్గర పడింది. ఎవరిది గెలుపు, ఎవరిది విజయం, ఎవరి ఓటమి అనేది కూడా ప్రజలే నిర్వహిస్తారు. వైఎన్సీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీ రాంబాబు.